UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు పండగలకి సంబంధించి ఎంతో ముఖ్య సమాచారం మీకు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది వరాహ యాత్ర గురించి వినే ఉంటారు, చూసే ఉంటారు, మాట్లాడుకొని ఉంటారు. ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో వరాహ జయంతి జరగబోతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు. డాక్టర్ ఆర్బి సుధ గారిని మీరు జాతకాలకు సంబంధించి, లైఫ్కి సంబంధించిన ఏ ప్రాబ్లంతో అయినా మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. సో వరాహ యాత్ర, వరాహ జయంతి విశిష్టత ఏమిటి? యాత్ర చేయటం వలన కలిగే లాభాలు ఏమిటి చెప్పండి. తప్పక వరాహి అమ్మవారు అంటేనే మనకు తెలుసు, వరాహ అవతారం మనకి విష్ణుమూర్తి ఎత్తారని కూడా తెలుసు. వరాహ అవతారంలో కూడా భూమిని ఆయన మోసారు అనేది అందరికీ తెలిసిన ఒక విషయం. ఎప్పటికైతే వరాహం అంటే ఏంటంటే ఇట్ బి క్లోజ్ టు ఎర్త్ అనమాట. అంటే భూమిని వాసన చూసుకుంటూ వెళ్తుంది. అంటే ఏంటి, ఎక్కడ ఏ ఉన్నాయి, నిధులు ఉన్నాయి, లేకపోతే మినరల్స్ ఉన్నాయి, సంపద ఎక్కడ ఉంది, తనకి కావాల్సింది ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చాము అంటే మనకి దశ మహావిద్యలు మాట్లాడుకోవాలి. దశ మహావిద్యల్లో కూడా లలిత అమ్మవారిని మనం మాట్లాడుకుంటాం. అంటే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే అన్నిటికన్నా అందరికన్నా బ్యూటిఫుల్ అంటాం. ఆవిడ వన్ ఆఫ్ ద మహావిద్యాస్ అనమాట. అందులో భాగంగా లలిత అమ్మవారు. లలిత అమ్మవారికి కమాండర్ ఇన్ చీఫ్ ఏమో మనకి వారాహి అమ్మవారు అవుతారు. అలాగే ఏంటంటే అది ఒక శక్తి. మనం ఏంటంటే అమ్మవారిని కానీ, మనకి రూపాన్ని కానీ, ఆడ రూపాన్ని కానీ మనం కొలిచేది శక్తి కింద కొలుస్తాం. అన్ని శక్తులు మనకు కావాలి. అలాగే ఏంటంటే ఒక ధైర్య శక్తి, ధైర్యంగా ఉండి ముందుకు సాగాలి అనేది. అంటే ఎందుకు వారాహి అమ్మవారిని కొలుస్తాము? ఇట్ ఇస్ బికాస్ ఎప్పుడు కొలిచినా కూడాను మనం ఫస్ట్ సంకల్ప బలం గురించి మాట్లాడుకుంటాం. మన సంకల్పం అనేది, మన కోరిక అనేది నెరవేరాలి. కోరిక నెరవేరడానికి మనకి ఎప్పటికైనా కావాల్సిన ఏంటంటే ధైర్యం. ధైర్యమే సాహసం. లక్ష్మి నేను వేరేలా చెప్పాను అనుకో, అదే లక్ష్మి, అది కూడా లక్ష్మీ రూపం కింద మనం తీసుకుంటూ ఉంటాము. అలాగే దశ మహావిద్యల్లో ఏంటంటే అంత శక్తి ఉంటుంది, అపారమైన శక్తి ఉంటుంది అనమాట. దాంట్లో ఒక భాగమే వారాహి అమ్మవారి కింద. అందరికీ తెలుసు, రూపం కూడా వరాహ రూపం ఇన్ లేడీ ఫామ్ ఆర్ గాడెస్ రూమ్, శక్తి రూపం అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇదేంటంటే ఈ మధ్య కాలంలో నువ్వు అన్నట్టు చాలా ఫేమస్ అయింది. అండ్ ఆల్సో మనకి ఎనిమీస్ మీద ఎక్కువ, నేను అన్నది అదే విజయం అదే కమాండర్ ఇన్ చీఫ్ అంటే మరి అంతే కదా. సో విజయం సాధించాలి ఎనిమీస్ మీద అంటే ఎస్పెషలీ పాలిటీషియన్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే బాలాముఖి కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. కానీ వారాహి అమ్మవారు లలితాదేవి రూపం. ఎప్పటికైనా ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్. ఇప్పుడు పూజారి వరం ఇచ్చిన దేవుడు వరం ఇవ్వలేదేదో చెప్తూ ఉంటారు సామెత. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం. సో నేను రివర్స్ చెప్పాను. ఓకే. సో దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు. సో పూజారిని కొలిచి మనం ముందుకెళ్ళాలి అంటూ ఉంటాం. సో అలాగే కమాండర్ ఇన్ చీఫ్ కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ శక్తి రూపాన్ని కొలిచి మనం మెయిన్ అంటే దశ మహావిద్యలో రూపం వెళ్ళడం అనేది ముఖ్యం. అంటే వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి. వాళ్ళు కూడా శక్తి రూపాలే కదా. సో ఏదో ఒకటి సాధించి అక్కడ ఉన్నారు వాళ్ళు. సో ఏదైనా గేట్ కీపర్స్ ని మనం, ఇప్పుడు గేట్ కీపర్ అని ఇంగ్లీష్ లో చెప్తున్నాను, గేట్ కీపర్స్ ని మనం కొలిచి ముందుకు వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి గుళ్ళో ఉన్న పూజారి లాగా. సో అలాగే వారాహి అమ్మవారిని చేసినప్పుడు లలిత అమ్మవారి ప్రీతి దొరుకుతుంది. అంటే త్రిపుర సుందరి ప్రీతి. ఎందుకంటే ప్రీతి దొరుకుతుంది అంటే ఆవిడ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అని చెప్తూ ఉంటాం అనమాట. సో తప్పక ఫస్ట్ వారాహి అమ్మవారిని కొలిచి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే వారాహి పూజ చేయడం కానీ, అలాగే ఏంటంటే హోమాలు కూడా చేస్తున్నారు ఈ మధ్యన. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గా వాళ్ళు విజయం సాధించాలి. ఎందుకంటే ఎక్కువ మంది మనకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం చేయడం కాదు ఇది. వెనకాతల నుంచి ఉండి కమాండ్ తెచ్చుకోవడం అంటే ఏంటో ఒక పొజిషన్ తెచ్చుకోవడం అన్నప్పుడు వారాహి అమ్మవారికి అందరూ ఒక 11 రోజులు, 21 రోజులు, కొంతమంది నెలలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. తప్పక ఈ పూజలు చేసినప్పుడు ఎప్పటికైనా బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటుంది. ఏంటి, నేచర్ కి మనం దగ్గర అవుతున్నాం. నేచరే మనకి ఏంటి అమ్మవారు, ప్రకృతి మనం చెప్తూ ఉంటాం. అది కూడా అమ్మవారి కింద కొలుస్తూ ఉంటాం. సో తప్పక ఏంటంటే ఆవిడ బ్లెస్సింగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే మన ఎనిమీస్ మీద విజయం సాధించడం అనేది, అందుకే కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పి విజయం సాధించడం అనేది ఉంటుంది. ఇంకోటి వరాహానికి ముఖ్యమైనది చెప్పుకోవాలి అంటే మోస్ట్
క్లీనెస్ట్ అనిమల్ అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే Okay. డైజెషన్ చాలా క్లీన్ ఉంటుంది. అంటే ఏంటి, స్టమక్ కూడా శాంతంగా ఉంటుంది, డైజెషన్ అంత ఈజీగా చేయగలదు. ఏ దాంట్లో అయినా అంటే ఎంత నెగటివ్ ఇది ఉన్నా కూడా వెళ్ళి సాధించి రాగలరు. సో అని చెప్తూ ఉంటాం అనమాట వరాహానికి. సో వరాహ రూపానికి చేయడం అటు చదువులు ఇస్తుంది, కమాండింగ్ పొజిషన్ ఇస్తుంది, అండ్ ఆల్సో ఏంటి విజయం సాధించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన ఏంటంటే అపోనెంట్స్ అనుకుందాం, అపోనెంట్స్ మీద ఎవరైనా చేయొచ్చు, మనం ఇంట్లోంచి కూడా చేయొచ్చు. కానీ హోమాలు చేయాలి అంటే మాత్రం బ్రాహ్మణుల్ని, నిండు బ్రాహ్మణులు అంటే బాగా చదువుకున్న బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఏంటంటే లైట్ గా తీసుకోకూడదు, నిష్ఠగా చేయాలి అన్న సంకల్పం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే చేస్తారు కానీ అది నెరవేరదు కోరిక. అలాంటప్పుడు అమ్మవారి ప్రీతి లేదు అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ మనం నిష్ఠగా ఉండి మనం చేసుకుంటే కనుక తప్పక అది అవుతుంది అని చెప్పడానికి. అంటే అందులో ఇది సంవత్సరాలు అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ చేసుకోవాలంటారా మేడం, లేకపోతే ఒకసారి చేసుకుంటే సరిపోతుందా ఈ పూజా విధానం? మీరు అన్నట్టుగా 11 రోజులు కానివ్వండి, ఇలా కొన్ని రోజులు 21 days కూడా 21 days చేస్తారు. చేసుకుంటే 28 సరిపోతుందంటారా? చేస్తారు. ఎవ్రీ ఇయర్ సంకల్పం చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ సంకల్పం చేసుకోవడం అనేది మనం వ్రతాలు చేసుకున్నప్పుడు సంకల్పం చేసుకుంటాం. ఇది హోమాలు చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక పొజిషన్ లో ఉన్నారు, పొజిషన్ ఇప్పుడు దిగజారుతుంది అన్న విషయం ఏదైనా చెవికి అందింది అనుకో, అప్పుడు చేయవలసి వస్తుంది కదా. ఓకే. సో ఎవరి పరిస్థితిని బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి నిధితో కూడిన ఒక కార్యక్రమాలు. ఈ కాలంలో అందులో చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు దొరకడం, ఈ పూజా విధానం, ఈ హోమ విధానం ఎలా వెళ్ళాలి, ముందుకెలా వెళ్ళాలి, దీంట్లో చేసేవాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళని తెచ్చుకుని చేయాలి అంటే తప్పక నిధితో కూడిన, బోల్డంత నిధితో కూడిన ఒక కార్యక్రమం. సో మీ పరిస్థితిని బట్టి, ఓపికను బట్టి, ఓపిక కూడా ఉండాలి కదా. సో ఇవి రెండు. కొంతమంది ఏం చేస్తారు, సంకల్పం చేసేసి మిగతాది బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. అలాగే సామూహికంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఈ మధ్యన చాలా ఎక్కువైపోయాయి, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. ఎందుకంటే నమ్మకాలు పెరిగిపోయాయి. సో నమ్మకాలు పెరిగిపోయారు కనుక కంటిన్యూస్ గా చేసేవాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ సినిమా వాళ్ళు, ప్రొడ్యూసర్స్ నేను చాలా మంది చూసారు, ఇంట్లోనే ఉంటుంది వారాహి అమ్మవారిది. సో అంత లెవెల్ వరకు వెళ్ళిపోతారు అనమాట. అంటే ఏంటి, వాళ్ళకి ప్రీతి అయ్యి, ఇష్టం అయ్యి, మనం అనుకున్న కార్యక్రమం ఒకటి సాధిస్తే మనకి నమ్మకం అనేది కుదురుతుంది. ఒకసారి నమ్మకం కుదిరితే ఏముంది, తప్పక చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది కదా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి రెండు ఆలోచించుకోవాలి, టైము, మనీ. ఇవి ప్లస్ మనకి చెయ్యాలని ఉండాలి కోరిక, మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీద మనం చేసామంటే ఏదైనా ఈజీగా సాధించవచ్చు. రైట్. సో చాలా చక్కగా చెప్పారు. వారాహి అమ్మవారికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నారు కదా ఈ వీడియో ద్వారా. మీరు కూడా ఏదైనా పూజ చేసుకోవాలి అనుకున్నా, లేదా సంకల్పం చేసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా చేసుకోండి. 100% సక్సెస్ సాధించవచ్చు. మేడం చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిన వ్యక్తి, మనందరికీ సుపరిచితులే, ప్రముఖ హీరో అనొచ్చు, ప్రముఖ పొలిటీషియన్ అనొచ్చు, వారాహికి సంబంధించిన యాత్రలు చేయటం చూసాం, దానివల్ల సక్సెస్ సాధించడం కూడా చూసాం. ఇక మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.